నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నారా లోకేష్ గారు మాట్లాడుతూ మెగా డిఎస్పై ఏమన్నా అభ్యంతకరాలు ఉంటే రాండి మాట్లాడదామని లోకేష్ గారు చెప్తున్నారండి. ఏమరంటే ఢిల్లీలో జరిగిన నీటి మీద అల్లర్లు జరుగుతూ ఉంటే దాన్ని ఆంధ్రప్రదేశ్లోని మెగా డిఎస్పై లింక్ పెట్టాలని వైసీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళకు మంచి చెడు అనేది తెలియదు. వాళ్ళకు ఒకటే తెలిసింది ఒకటే, ఏదో ఒక దాన్ని ఉదాంతం చేయాలా అనేది కూడా చేస్తున్నారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఫస్ట్ అది చూసి తర్వాత లోకేష్ గారు ఏం మాట్లాడినారు అనేది కూడా ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్పై నీట్ ఉదాంతంతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారండి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల ప్రదర్శనలకు పిలుపిచ్చారు వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి నీట్లో ఇబ్బందులు జరిగితే ఢిల్లీకి పోయి ధర్నా చేయొచ్చు, కానీ ఢిల్లీకి వెళ్ళరు. ఎందుకంటే అతని మీద ఉండే కేసులకు సంబంధించి నరేంద్ర మోడీ గారితో భయం. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండి డెవలప్మెంట్ చేస్తూ ఉంటే డెవలప్మెంట్ మీద ఆందోళన చేస్తారు వైకాపా వాళ్ళు. ఎందుకంటే నీటుకు ఇక్కడ మెగా డిఎస్కి ఎట్లా బట్టతలకు మోకాలికి ముడిపెట్టినట్లుగా జగన్ తీరుంది. అసలు ఏ మాత్రం సంబంధము పోలిక లేని మెగా డిఎస్సిని నీట్ ఉదాహరణతో ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మెగా డిఎస్సిలో పేపర్ లీక్ కాలేదు, ఎలాంటి అక్రమాలు జరగలేదు. దీనిపై జగన్ చేసిన అసత్య ఆరోపణలకు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన వివరణ కూడా ఇచ్చింది. నీటి వ్యవహారం ఇందుకు పూర్తిగా భిన్నమైనది. నీటి ప్రశ్నపత్రం లీక్ కావడంతో కేంద్ర ప్రభుత్వం మళ్లీ పరీక్షలు నిర్వహించింది. నీటి ఉదాంతంపై కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థుల పోరాటంతో చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేశారు. ఏమరంటే దీనిని పట్టుకొని మెగా డిఎస్సి మీద కూడా నిరసనలు చేయాలని వైకాపా వాళ్ళు ప్రయత్నిస్తున్నారండి. దీని మీద లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారు అది కూడా ఒకసారి చూద్దాం. లోకేష్ గారు ఒకటే చెప్తున్నారు. దీని మీద ఏం మాట్లాడుతున్నారు, లోకేష్ గారు ఏం చెప్పారు అనేది కూడా చేస్తున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా డిఎస్సి మీద చర్చిద్దాం రా, టైం డేట్ నువ్వే ఫిక్స్ చేయి, జగన్కు మంత్రి లోకేష్ సవాల్. మేము పారిపోయే టైప్ కాదు బాయ్, దొంగ ఛానళ్ళు పెట్టింది మేము కాదు, లిక్కర్తో ఎవరంత డబ్బు దోసేశారో అది చర్చిద్దామన్నాడు మంత్రి నారా లోకేష్ గారు. లోకేష్ గారు ఒకటే చెప్తున్నారు, రా చర్చిద్దాం, ఛాలెంజ్ చేస్తున్నా, డిఎస్పి మీద చర్చిద్దాం రా అని నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ ఇస్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు రారు. ఎందుకంటే ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయాల 5 సంవత్సరాలలో. ఇది ఈ మెగా డిఎస్సిని నీటి ఉదాంతంతో నీటు జరిగింది కదా, దాంతో ముడిపెట్టే ప్రయత్నం చేయాలని వైకాపాలు చేస్తున్నారు. డిఎస్సిలో అక్రమాలంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే 16,000 మందికి ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటామంటే అయ్యో ఇంతమంది ఉద్యోగాలు చేసుకుంటే ఎలా అని వైకాపా వాళ్ళకు కడుపు మంట. దీని మీద ఈ సందేహాలను సర్కార్ ఆడికి అన్నీ చెప్పింది, వీళ్ళకి ఇన్ని ఇది ఇచ్చామని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైకాపాలకు అవన్నీ పట్టవు. ఏదో ఒక రాద్ధాంతం చేయాలా, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలా, డెవలప్మెంట్ ఆగిపోవాలా అనేది వైకాపా వాళ్ళ యొక్క మీద. దీని మీద నారా లోకేష్ గారు రాండి చర్చిద్దాం, టైం చూసుకోండి, డేట్ చూసుకోండి, ఎక్కడికైనా సరే అని జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రి నారా లోకేష్ సవాల్ ఇసిరారు. ఎందుకంటే మీరు లిక్కర్ దాంతో ఎంత డబ్బు సంపాదించారు ఏమనేది కూడా చేశారు. ఏమరంటే చూడండి, ఇది మెగా డిఎస్పి అత్యంత పారదర్శకంగా 150 రోజుల్లో డిఎస్సి నిర్వహిస్తే ఏకంగా 150 కేసులు వేసి అడ్డుకోవాలని చూశారు. ఈ కేసులను కోర్టులు కొట్టేశాయి. విధ్వంసం, బూతులు మాట్లాడడం, బాబాయిని గొడ్డలతో లేపేయడం, తల్లిని చెల్లిని ఇంట్లోంచి తరిమేయడం, గొడ్డల పార్టీ విధానం, జగన్కు క్రెడిట్ చోరీ డిజార్టర్ అనే మానసిక ఉంది అనేది కూడా లోకేష్ గారు చెప్తున్నారండి. లోకేష్ గారు ఒకటే చెప్తున్నారు, ఎందుకు మేము డెవలప్ చేస్తుంటే వైకాపా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే మెగా డిఎస్సి అంశంలో తనపై కూటమి ప్రభుత్వంపై బురద చల్లుతున్న వైసీపీ నేతలను
జగన్ను విద్యాశాఖ మంత్రి లోకేష్ నేరుగా సవాల్ విసిరారు. జగన్ ఛాలెంజ్ చేస్తున్న బహిరంగ చర్చకు రా, డిఎస్సి నిర్వహణపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు, డే టు టైం నువ్వే ఫిక్స్ చెయ్యి, లోకేష్ ఒక్కడే వస్తాడు, డిఎస్సి మీద చర్చిద్దాం, లిక్కర్లో మరింత డబ్బులు దోసేశారో కూడా చర్చించుకుందాం, మేం పారిపోయే టైపు కాదు బాయ్, 2 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘన చరిత్ర మాది, 5 ఏళ్లలో మీ పాలనలో ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు, పారదర్శకంగా డిఎస్సి నిర్వహిస్తే బురద చల్లుతారా, కేసులేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తారా, దొంగ ఛానళ్ళు పెట్టి తప్పుడు ప్రచారాలు చేయడం కాదు, రా వచ్చి కూర్చో, ఇద్దరం డిఎస్పీ చర్చించుకుందాం, ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అని లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ ఇచ్చారు. ఎందుకంటే అట్లాంటి సవాళ్ళని ఏమి విసరరు. ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ అమరావతి మీద బురద చల్లుతారు, ఇట్లా టీచర్ పోస్టులు చేస్తూ ఉంటే బురద చల్లుతారు. వీళ్ళ వైకాపాలకు వాళ్ళు 5 ఏళ్లలో ఏం చేయరు, అయినా చేసేటప్పుడు అడ్డుపడతారు. ఏదైనా చూసుకోండి, భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతూ ఉంటే అక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు, ఎర్రబస్సు రాంతాటికి ఎయిర్ బస్సులు ఎందుకు అని అప్పుడు రైతులను రెచ్చగొట్టి ఇక్కడ ఎయిర్పోర్టే అవసరం లేదు మనకని రెచ్చగొట్టారు. ఈ పొద్దు భోగాపురం ఎయిర్పోర్టు ఆగస్టు 1న అంతంత అత్యంత వైభవంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఆ డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. 5 ఏళ్లు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదు. వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే 16,000 చిల్లర టీచర్ పోస్టులు ఇస్తే దాంట్లో ఏదో జరిగిపోయిందని కేసులు వేశారు. అయినా కోర్టులు ఒప్పుకోక ఇప్పుడు మళ్ళా అది నీట్ పరీక్షకు మెగా డిఎస్సికి లింక్ పెట్టి గోల్ చేస్తుంటారు. ఇట్లా వైసీపీ వాళ్ళు చేసే పనులకు ఒకటి కూడా ఉండదు. అట్లాగే పోలవరం ప్రాజెక్టు కడుతూ వాళ్ళేం పూర్తి చేయలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను పూర్తి చేసి 2028లో జాతికి అంకితం చేస్తానంటే పోలవరం ప్రాజెక్టుల గురించి దాని మీద ఆరోపణలు చేస్తారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా వాళ్ళలో అభివృద్ధిని ప్రోత్సహిద్దాం, అభివృద్ధిలో ఏదన్నా తప్పులు జరిగితే వాటిని వ్యతిరేకిద్దామని లేకుండా ప్రతి ఒక్క దాన్ని రాజకీయం చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ అది వైకాపాలకు మంచిది కాదు, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఈ మెగా డిఎస్పీ మీద మీరు ఎన్ని చేసినా కూడా నారా లోకేష్ గారికి అతను చేసి 16,000 మందికి టీచర్ పోస్టులు ఇచ్చి అతను గొప్పవాడయ్యాడే తప్ప 5 ఏళ్లు పరిపాలించిన మీరు ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదు. దీని మీద ఏం ఆలోచించుకుంటారో ఆలోచించుకోండి. ప్రతి ఒక్కటి భోగాపురం ఎయిర్పోర్టు వ్యతిరేకిస్తారు, అమరావతిని వ్యతిరేకిస్తారు, పోలవరం ప్రాజెక్టు 5 ఏళ్ళ నుండి సరిగా కట్టకపోతే వీళ్ళు చేస్తా ఉంటే దాంట్లో ఇంత తిన్నారు అంత తిన్నారు అంటారు. అమరావతి చుట్టూ రోడ్లు వేసి డెవలప్ చేసి అన్ని ప్రాజెక్టులు నడుస్తూ ఉంటే అక్కడివి రైతులు రెచ్చగొడతారు. 5 ఏళ్ళు మీరు రైతుల దగ్గరికి పోలేదు, కేసులు పెట్టి వాళ్ళని అన్యాయంగా లోపలేశారు. కానీ ఈ పొద్దు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత, సీఎం అయిన తర్వాత అమరావతి ఒక పక్క అభివృద్ధి చెందుతూ, ఒక సైడు విశాఖపట్నంలో పెద్ద పెద్ద కంపెనీలు గూగుల్ లాంటి పెద్ద పెద్ద సమస్యలు వచ్చి అభివృద్ధి చెందుతూ ఉంటే దాని మీద మీరు రాజకీయాలు చేస్తారు. చూడండి, ఇప్పుడు వైజాగ్లో మీరే చూడండి, రైల్వే జోన్, గూగుల్, అట్లాగే భోగాపురం ఎయిర్పోర్టు. ఈ పొద్దు ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ 3 జిల్లాల వాళ్ళకి అది చాలా ఖరీదు. ఇప్పుడు లక్షల్లో ఉన్న భూములు రేపు కోట్లకు వెళ్ళిపోతున్నాయి. చుట్టూ విల్లాలు, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు డెవలప్మెంట్. దీని మీద వైసీపీ వాళ్ళకు డెవలప్మెంట్ ఉండదు, ఏముండదు, ముందు చూపే ఉండదు. 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడి 5 ఏళ్ళు పరిపాలించి ఒక రాజధానిలో కూడా గిటికి పెట్టలేదు. ఇది వైసీపీలకు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంకు తేడా. దీని మీద డిఎస్పీ మీద చర్చిద్దాం రా అని నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసురుతుంటే ఎవరు సవాలుకు రారు. దీని మీద ఎవరు కూడా ఆలోచించరు. ప్రజలు అన్నీ ఆలోచిస్తూ ఉంటారండి. మంచిని ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వైకాపాకు వచ్చిన 11 సీట్లు కూడా తిరిగి రావనేది కూడా ప్రజల్లో ఉన్న భావన. దీన్ని వైకాపా వాళ్ళు తెలుసుకుంటారో లేకపోతే కూటమి ప్రభుత్వం మీద నిందేసుకుంటూ కాలాన్ని గడుపుకుంటారో అది వైకాపాల చేతిలో ఉంది. కాబట్టి నారా లోకేష్ గారు సవాలుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడు అనేది కూడా చూడాల్సి వస్తుంది. ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.